అంటే ఇంతకాలం మీరు రాజకీయ పార్టీలో ఉండి, రాజకీయ పార్టీగా కావచ్చు, మీకు ఏ దురుద్దేశం లేకపోవచ్చు కానీ అనేక విమర్శలు చేశారు. అంటే మీ మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. పార్టీ కోసం తీవ్రమైన విమర్శలు చేశారు మీరు ఉన్నది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి ఇప్పుడు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరుకుద్ది? మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పానా, నేను ఎవ్వరిని కూడా ఒక్క బూతు మాట ఎప్పుడు అన్నా. నేను నన్ను ఎవరన్నారో నేను అనుకుంటానా, జైసీ కన్నీ వైసీ బన్నీ అంటే నేను మనిషినే కదా. మీరు అనుకుంటున్నారు, జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్ రెడిక్యులస్గా ఉన్నాయి. అది ఎందుకంటే తిట్టి వాళ్ళ చేసి ఎవరు తిట్టారు? పెళ్ళాం బిడ్డలు తిట్టానా? అన్యాయం తిట్టానా? బూతులు తిట్టానా? నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మనా బూతులు తిట్టారు, వాళ్ళనే నేను మాట్లాడాను. నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తిడితే నేను ఏడుస్తాను, నిన్ను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరే అన్నానా? అంతమంది రాజశేఖర రెడ్డి గారిని నేను అభినందించా, మంచి పని కానప్పుడు నేను విమర్శించా. తెలుసా మీకు? చూడండి, ఉంటుంది ఆంధ్రజ్యోతిలో ఉంటుంది పేపర్. మీరు ఫ్రీగా ఏదో ఇస్తారంటే ఫ్రీ కోసం రావట్లేదు సార్, రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వస్తున్నారు సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నవ్వాడు మహానుభావుడు. నీలాగా మాట్లాడలా. అప్పుడు తిట్టావుగా నువ్వా, ఇప్పుడు ఇట్టంటావేంటి నువ్వా అన్నారా? చంద్రబాబు పొగిడా, అప్పుడు పొగిడావెందుకో, ఇప్పుడు ఎందుకు తిట్టడావెందుకో? ఇప్పుడేమన్నా బట్టలు రాస్తున్నారా మీరు? మంచివాడిని ఎప్పుడు మంచిగానే ప్రొజెక్ట్ చేశా. నేను ఓటర్నయ్యా. పోసాని కృష్ణమూర్తి ఎవరు? ఎవడో విదేశం నుంచి వచ్చాడు అనుకున్నావా? అశనా గారు ఎలాగా బంగ్లా ప్రధాని పారిపోయి ఇండియాకి వచ్చినట్టు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావా? ఈ దేశంలో పుట్టి పెరిగా, ఈ దేశంలో నాకు ఓటు ఉంది, ఈ దేశానికి నేను పౌరుణ్ణి. నేను క్వశ్చన్ చేయకూడదా? అదే అంటున్నాను. ప్రజలందరినీ కొడుతున్నారు, ప్రజలందరూ వీళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు, వీళ్ళనే మంత్రులు చేస్తారు. వాళ్ళ చేతుల్లోనే ప్రజలు తన్నులు తింటున్నారు, వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు హింసించబడుతున్నారు, జైలుకి వెళ్ళబడుతున్నారు. ఒరే, నువ్వు బాగుంటావని చెప్పి నీకు ఓట్లేసాను కదరా, ఇప్పుడు నీకు ఓటేలేదు, వేరే వాడికి వేసానని చెప్పి నన్ను కొట్టి జైల్లో పెడుతున్నావా అని ఏడుస్తున్నారా? ది క్రైంగ్ లైక్ ఎనీథింగ్. నాకు అదే గతి పట్టనివ్వండి. ఊరికే పోసాని కృష్ణమురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కటి చెప్పండి అన్న. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాం. దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు, అన్యాయంగా విమర్శించావు అని మీరెవరన్నా ఒక్కరన్నా ఏ జర్నలిస్ట్ అయినా వచ్చి చూపించబడు. నేను అది కన్విన్స్ చేయలేకపోతే, నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిల్ని నా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేదా అద్దెకించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను. నా మొహం చూపించడానికి నేను చచ్చిపోయేదా? ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఎప్పుడు తప్పు చేయలేదు. నేను క్వశ్చన్ చేస్తా, అడిగే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. నా విమర్శకి మీరు అమ్మనాపుతులు తిడితే కదా మరి నేను రెస్పాండ్ అవ్వాలి. నువ్వు అమ్మనాపులు తిడతావా? అట్ట ఎట్టకండి నా అన్న అంటావా? గాంధీ గారు ఎట్టు కొడితే ఎట్టు కొట్టబడ్డా అంట. నేను గాంధీని కాదయ్యా, పోసాని కృష్ణమురళి ఒక మనిషిని, గుడ్ హ్యూమన్ బీయింగ్ని. నాకు నవ్వు వస్తాయి, నాకు ఏడుపు వస్తాయి, నాకు బాధ వస్తుంది, నాకు సంతోషం వస్తుంది. ఎప్పుడు బాధ వస్తుంది? అన్యాయంగా మీరు తిడితే. నాకెందుకు కోపం వస్తుంది? అన్యాయంగా తిట్టావు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిడతా. బాబుని చెప్పను మరి, నేను ఇంత 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 తిడతాను, ఇంత బూతులు తిట్టాను అని నేను అగ్లీ ఫెలోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో? చెప్పండి మీరు ఇంతమంది ఉన్నారే మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ.